This video is brought to you by AKSIAS. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ. ఈరోజు సెషన్లో మనము 21st నుండి 40 క్వశ్చన్ చూద్దాం. చూడండి, సో 21st క్వశ్చన్ చూడండి. రూపీస్ 6,650 విలువతో రాజు వస్తువు కొనుగోలు చేశాడు. దానిపై 6% రిబేట్ డిస్కౌంట్ వచ్చింది. డిస్కౌంట్ తీసిన తర్వాత 10% రేటుతో అమ్మకం పన్ను చెల్లించాడు. అతడు వస్తువును కొనడానికి ఎంత డబ్బు ఇచ్చాడు అన్నాడు. రైట్, చూడండి ఇక్కడ స్టూడెంట్స్ దీన్ని 3 మెథడ్లో చేయొచ్చు. రైట్, సో 3 మెథడ్స్లో చేయొచ్చు ఎక్సెప్ట్ ఎక్స్ మెథడ్. రైట్, సో ఎక్స్ మెథడ్ యూజ్ చేయం మనం ఇక్కడ. సో 3 మెథడ్స్లో బెస్ట్ షార్ట్ కట్ 2 మెథడ్స్ ఇస్తాను. థర్డ్ మెథడ్ లెంత్ ఉంటే చెప్తాను. చూడండి, ఫస్ట్ మెథడ్ చూడండి. మెథడ్ 1లో మనము ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్లో ఇనిషియల్ లెటర్ కాన్సెప్ట్ వాడాము. మీకు గుర్తుంది అనుకుంటాను. ఒకవేళ ఫస్ట్ టైం వీడియో చూసేవాళ్ళు ఆ ఇనిషియల్ లెటర్ కాన్సెప్ట్ ఒకసారి చూడండి. ప్రీవియస్ వీడియోలలో ఉన్నాయి పర్సంటేజెస్లో. చూడండి, ఇక్కడ రిబేట్ అంటే డిస్కౌంట్ అంటే -6%, అంతే కదా. సో -6% ఎలా రాస్తాము? -6/100, అంతేనా. సో ఇనిషియల్గా 100 ఉంది. ఇక్కడ ఏంటి -6 అంటే ఎంత? 100 - 6 ఎంతండి? 94. ఆ లేటర్. నెక్స్ట్ చూడు, 10% అమ్మకం పన్ను చెల్లించాడంట. రిబేట్ తీసిన తర్వాత 10% రేటుతో అమ్మకం పన్ను చెల్లించాడంటే దాని రేటు పెరుగుతుంది కాబట్టి +10%, అంటే +10/100, అంతేనా. సో +10/100 అంటే ఇనిషియల్గా 100, దాని తర్వాత +10 అంటే 110. రైట్, సో ఇప్పుడు చూడండి ఇక్కడ 110 అంటే సో 100 × 100 ఏంటండి? సో ఇది క్యాన్సిల్ చేయండి సరిపోతుంది. సో 100 × 10 ఎంత అండి? 1000. నెక్స్ట్ 94 11s ఎంత అండి? సో 94 11s 94 431 10034. రైట్, సో 10034. సో ఇక్కడ ఏమన్నాడు? యాక్చువల్లీ మనకు ఎంత ఇచ్చాడు ఇక్కడ? మనకు ఎంత ఇచ్చాడు? దాని విలువ ఎంత ఇచ్చాడు? 6,650 ఇచ్చాడు. బట్ మనకు అజ్యూమ్ చేసుకుంటే ఎంత వచ్చింది? దాని వాల్యూ 10,000 వచ్చింది. అంటే దానికి ఈక్వల్ చేయాలి. 6,650 మనం 10,000 యాక్చువల్ 1000 అనుకుంటే మనకి 10,034 వచ్చింది. ఒకవేళ 6,650కి ఎంత వస్తుంది? రైట్, సో అది క్వశ్చన్. సో చూడండి, సో అప్పుడు ఏమవుతుంది? 1,034 × 6,650/1000. రైట్, సో 0 0 క్యాన్సల్. సో దీని ఈ రెండు మల్టీప్లేయర్స్ ఎంత వస్తాయంటే 687610/100, అంటే 0 0 క్యాన్సల్. సో అప్పుడు ఎంత అవుతుంది? 6876.1, అంటే 6,876.1 అనేది అతడు అతడు పన్ను చెల్లించాడు. ఆ వస్తువు కొనడానికి ఎంత డబ్బు ఇచ్చాడు అన్నాడు. అంటే అతను ఎంత డబ్బు ఇచ్చాడు? 686.1. బట్ చూడండి, 3 మెథడ్స్ అన్నా కదా. నెక్స్ట్ మెథడ్ చూడండి, ఇక్కడ సేమ్ నెక్స్ట్ మెథడ్ చూడండి. సో నెక్స్ట్ మెథడ్ ఎలా ఉంటుంది? నెక్స్ట్ మెథడ్ సేమ్ సింపుల్గా ఉంటుంది. రైట్, సో మెథడ్ 2 చూడండి. మెథడ్ 2లో చూడండి. మెథడ్ 2లో మనము ఒకవేళ వాల్యూ డిస్కౌంట్ అంటే మైనస్ తీసుకోవాలి. ఒకవేళ ట్యాక్స్ ఇంపోజ్ చేసినా కూడా, లేకపోతే వాల్యూ పెరిగిందన్నా కూడా ప్లస్ తీసుకోవాలి. రైట్, ఒకేలా సపోజ్ డిస్కౌంట్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? -x అవుతుంది. ఓకేనా. సో ట్యాక్స్ ఇంపోజ్ చేశాడన్నది కాబట్టి మనకు +y అవుతుంది. రైట్, సో చూడండి, x - y ప్లస్ ఇంటూ -x ఇంటూ +y/100, అంతేనా. సో దీన్ని ఎలా రాస్తాం మనము? x - y -xy/100. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడండి మనకు? ఎంత రిబేట్ చేశాడు? 6% వేశాడు. ఎంత ట్యాక్స్ ఇంపోజ్ చేశాడు? 10% ఇంపోజ్ చేశాడు. రైట్, సో వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఎంత వస్తుంది? 10 - 6 -6 × 10/100. సో 0 0 క్యాన్సల్. సో మనకి ఎంత వస్తుంది అప్పుడు?
10 - 6 అంటే 4 - 0.6 అంటే 3.4 వస్తుంది, రైట్. సో 3.4 వస్తుంది కదా. సో చూడండి 3.4 వచ్చింది కాబట్టి, సో 3.4 వచ్చింది మనకి ఇక్కడ. సో ఆ 3.4 ఎందులో 3.4 తీసుకోవాలి మనము? ఈ 3.4% ఎందులో తీసుకోవాలి? 6,650లో 3.4% ఎంత కనుక్కోవాలి. 6650 ఇంటూ 3.4/100, రైట్. సో అప్పుడు ఎంత వస్తుంది? 00. ఇప్పుడు 66 34 ఎంత అండి? సో 22 24 26 2 26 15, సో 15 18 19 1 19 again, right. So 0 11 6 12 1 22 6 1 ఎంతండి? 22,610/10. 00 క్యాన్సిల్. అప్పుడు ఎంత వస్తుంది? 22,610. ఈ 22,610 అనేది 22,610 అనేది ఇందులో ఈ 6,650లో 3.4%. బట్ యాక్చువల్లీ ఇది ఎండ్ రిజల్ట్ అవుతుంది ఇతండి. సో ఎండ్ రిజల్ట్ అన్నాడు కదా. సో నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ? మనం టోటల్ ఎంత అని కనుక్కోవాలి, రైట్. సో టోటల్ ఎంత? యాక్చువల్ ప్రైస్ ఎంత ఉందండి? యాక్చువల్ ప్రైస్ ఎంత ఉంది? 6,650 ప్లస్ 2261, రైట్. 0.61, సారీ 22.61 ఎంత అవుతుంది అప్పుడు? 6876.1, రైట్. సో ఇది సెకండ్ మెథడ్ అండి. సో థర్డ్ మెథడ్ అంటే ఎక్స్ మెథడ్ మీకు తెలుసు. సో థర్డ్ మెథడ్ ఎలా చేసాం చూడండి. థర్డ్ మెథడ్ నార్మల్గా అందరు చేసే మెథడే. 6,650 ఇంటూ రిబేట్ చేశాడు కాబట్టి 94/100 ఇంటూ ట్యాక్స్ ఇంపోజ్ చేశాడు ఏమవుతుంది? 110/100. సో ఇది సాల్వ్ చేసినా కూడా మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఏది గరిష్ట శాతాన్ని సూచిస్తున్నాడు? సింపుల్ లాజిక్ అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇలాంటి క్వశ్చన్లలో న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ తక్కువ ఉందనుకోండి, అంటే డిఫరెన్స్ లెస్ ఉందనుకోండి. డిఫరెన్స్ లెస్ ఉంటే ఎండ్ రిజల్ట్ ఏమవుతుందంటే పర్సంటేజ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, రైట్. పర్సంటేజ్ వాల్యూ ఎక్కువ ఉంది. అదే ఒకవేళ న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ మోర్ ఉందనుకోండి, మోర్ డిఫరెన్స్ ఏముంటుంది అంటే ఏమవుతుంది? మనకు పర్సంటేజ్ వాల్యూ తక్కువ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఇఫ్ డిఫరెన్స్ ఈజ్ లెస్, ఇఫ్ ద డిఫరెన్స్ ఈజ్ లెస్, ది పర్సంటేజ్ వాల్యూ ఈజ్ మోర్. ఇఫ్ ద డిఫరెన్స్ ఈజ్ మోర్, ది పర్సంటేజ్ వాల్యూ ఈజ్ లెస్. ఓకేనా? సో ఈ బాక్స్ గుర్తుపెట్టుకోండి. మనం దీన్ని బట్టి సింపుల్గా ఆన్సర్ చెప్పచ్చు. చూడండి దీని డిఫరెన్స్ ఎంత అండి ఇక్కడ? సో దీని డిఫరెన్స్ ఎంత అండి? సో 16 156. ఈజ్ ఇట్ 156? 16 400, ఎస్ 156. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ చూడండి 75. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ చూడండి, డిఫరెన్స్ ఏమవుతుంది మనకు? 130. నెక్స్ట్ డిఫరెన్స్ చూడండి. సో 480 660. 480 అంటే ఎంత అండి? 120 60 180, అంతేనా? సో చూడండి ఇప్పుడు ఇందులో ఆన్సర్ ఏదండి మనకు? ఏది డిఫరెన్స్ తక్కువ ఉంది కాబట్టి పర్సంటేజ్ మోర్. గరిష్టం అడిగాడు ఇక్కడ, కనిష్టం కాదు గరిష్టం. సో అంటే చూడండి ఇక్కడ ఒకవేళ ఇప్పుడు మన ఆన్సర్ అయితే బి, బట్ ఇక్కడ క్వశ్చన్లో అసెండింగ్ ఆర్డర్లో రాయమన్నాను అనుకోండి. దీన్ని శాతం ప్రకారం అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ఓకేనా? సో అసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుంచి చిన్న, రైట్. సో అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్ద, డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుంచి చిన్న. సో అసెండింగ్ ఆర్డర్ చూడండి ఇక్కడ. అసెండింగ్ ఆర్డర్ అంటే, సో అసెండింగ్ ఆర్డర్ ఏంటి? చిన్న పర్సంటేజ్ అంటే చిన్న పర్సంటేజ్ వాల్యూ నుండి బిగ్ పర్సంటేజ్ వాల్యూ వరకు రాయాలి. సో చిన్న పర్సంటేజ్ అంటే మోర్ డిఫరెన్స్ అంటే పర్సంటేజ్ అంటే పర్సంటేజ్ వాల్యూ తక్కువ ఉంటుంది. ఇక్కడ మోర్ వాల్యూ ఏందండి అంటే డి. నెక్స్ట్ ఏదండి? ఏ. నెక్స్ట్ సి. నెక్స్ట్ బి. అంటే ఇదేంటి? అసెండింగ్ ఆర్డర్. చిన్న పర్సంటేజ్ వాల్యూ నుండి వెళ్ళి పెద్ద పర్సంటేజ్ వాల్యూ వరకు. నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటండి? డిసెండింగ్ ఆర్డర్ అంటే సో అంటే గరిష్ట శాతం నుండి కనిష్ట శాతం వరకు. గరిష్ట శాతం ఏదండి? బి. నెక్స్ట్ కనిష్ట, దాని తర్వాత ఏ, సి, తర్వాత ఏ, తర్వాత డి, రైట్. సో ఇది లాజిక్ అండి.
ఈ లాజిక్ గుర్తుపెట్టుకొని, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లాజిక్. ఇదంతా మొత్తం చేయకూడదండి, ఈ డిఫరెన్స్ కనుక్కుంటే చాలా టైం పడుతుంది. రైట్, క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి, 5% ఆఫ్ 25% ఆఫ్ 1600 అన్నాడు. సింపుల్ క్వశ్చన్ అండి. 5% ఆఫ్ 25, ఆఫ్ అంటే ఇంటూ అండి, 25% ఆఫ్ 1600. సో ఇది దిస్ వన్ క్యాన్సల్. సో 4 ఎంత వస్తుంది అప్పుడు 20 రూపీస్. సో 20 రూపీస్ అనేది ఎండ్ రిజల్ట్. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 0.5% ఆఫ్ 33 1/% ఆఫ్ 10,000. సో 0.5%, సో 0.5% ఆఫ్ 33 1/3% ఆఫ్ 10,000 అన్నాడు. రైట్, సో దిస్ వన్ క్యాన్సల్ అవుతుంది, 10,000 క్యాన్సల్. 0.15 ఎలా రాయచ్చు మనం, 15/100 ఇంటూ 33 1/3 ఎలా రాయచ్చండి, 100/3. సో ఎలా రాసేస్తారంటే 33 1/3 అంటే 3 ఇంటూ ఇక్కడ యాడ్ చేయాలి. సో 3 ఇంటూ 33 ఎంత అండి, 99 ప్లస్ 1 ఎంత అండి, 100. సో 100/3. సో ఏమవుతుంది, 0 క్యాన్సల్. సో 15. సో ఆన్సర్ ఏంటండి, సో 15. సో ఎండ్ రిజల్ట్ ఏంటండి, 15. సారీ, ఎండ్ రిజల్ట్ 5. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 30% ఆఫ్ 28% ఆఫ్ 480 ఈజ్ ది సేమ్ యాజ్ అన్నాడు. సో చూడండి, ఇక్కడ 30% ఆఫ్ 28% ఆఫ్ 480 ఈజ్ ఈక్వల్స్ టు అన్నాడు. రైట్, సో ఇక్కడ ఏమొస్తుంది చూడండి మనకు, సో 2 zeros క్యాన్సల్. రైట్, సో చూడండి 3 ఇంటూ 4 ఎంత అండి, 3 ఇంటూ 4 24. సో 24 కానీ ఇక్కడ 4. సో ఈ 4 ఇంటూ 8 ఎంత అండి, 32. అంటే మన యూనిట్ డిజిట్స్లో మనకి ఇచ్చిన ఆన్సర్లో 2 రావాలి. సో చూడండి, ఇక్కడ 5 ఇంటూ 6 ఎంత అండి, 30. అంటే 0 వస్తుంది. సో 0 ఇంటూ 0 అంటే మనకి 0 రాలేదు. నెక్స్ట్ చూడండి, 60. రైట్, సో 60 ఇంటూ 28 ఎంత అండి, 60 ఇంటూ 28. సో ఎంత వస్తుందండి మనకు, 6 ఇంటూ 8 ఎంత అండి, 6 ఇంటూ 8 ఎంత అండి, 48. అంటే 8 ఇంటూ 4 ఎంత అండి, 32. అంటే మన ఆన్సర్ బి అన్నట్టు, అంతేనా. సో అలా కాకుండా చూడండి, ఇక్కడ చూడండి 60 ఇంటూ 2. రైట్, సో దీన్ని మన వాళ్ళు ఎలా రాసి అంటే 30% ఆఫ్ 28% ఆఫ్ 480 అన్నాడు. ఈ 480/2 చేసి, రైట్, సో ఇక్కడ 2 మల్టిప్లై చేశాడు. సో అలా కూడా ఆన్సర్ వస్తుంది. సో బట్ ఇక్కడ చూడండి, అది షార్ట్ కట్. సో బట్ మనం నార్మల్గా అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎలా కడుక్కుంటారు చూడండి, 15/100 ఇంటూ 56/100 ఇంటూ 240, అంతేనా. సో 0 ఇక్కడ 0 zeros క్యాన్సల్. సో ఎంత వస్తుందండి, 56, 25, 3 is 20 is రైట్. సో 2 12s, సో 36. 56 36 ఎంత అండి, 6 3 33, 18 1 16. సో 6 1, సో 2016. సో 2016, రైట్, 2016/10. సారీ, 2016/100 అంటే ఎంత వస్తుందండి మనకు, అప్రాక్సిమేట్లీ 20.16. రైట్, సో నెక్స్ట్ ఏమన్నాడు, నెక్స్ట్ తీసుకోండి, నెక్స్ట్ ఆప్షన్ తీసుకోండి మనకి. సో నెక్స్ట్ ఆప్షన్ తీసుకుంటే 60 ఇంటూ 28 ఇంటూ 240. సో 100. రైట్, సో 0 క్యాన్సల్, 0 క్యాన్సల్. సో 24 అంటే సో 50. సో 24 6 ఎంత అండి, 144. 25 ఇంటూ 144 28 ఎంత అండి, సో 32 3. సో 32 3 112. నెక్స్ట్ 288, 213 1 10 4032. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 4032 వస్తుందా, 4032 వస్తుందా చూడండి ఇక్కడ. సో రైట్, 28 3s ఎంత అండి, 28 3s 4
8 84 48 ఎంత అండి 2 3 67 16 1 32 సో 2 13 9 3932 సో సో ఇక్కడ ఏమైంది క్యాల్కులేషన్ మిస్టేక్ అయింది 16 సో 32 అంటే 33 రైట్ 2 3 0 1 4032 రైట్ సో మన ఆన్సర్ ఏంటండి ఆప్షన్ సి సో ఇలా చేసిన క్యాల్కులేషన్ చేస్తుంది ఇలా చేసినా కూడా మనం చేసుకోవచ్చు బట్ అంటే కేర్ఫుల్గా చేస్తే లాజిక్తో చేస్తే ఈజీగా చేయొచ్చు ఇలాంటి క్వశ్చన్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వాట్ ఈజ్ 25% ఆఫ్ 25 ఈజ్ ఈక్వల్స్ టు సో సింపుల్ క్వశ్చన్ అండి 25/100 ఇంటూ 25/100 అంటే ఎంత వస్తుంది 625/10,000 రైట్ సో ఎన్ని జీరోస్ ఉన్నాయండి 4 జీరోస్ ఉన్నాయంటే 0.0625 0.0625 is the answer 0.0625 is the answer right so next question what percentage is 3% of 5% what percentage is 3% of 5% అంటే 5%లో 3% ఎంత అని అడుగుతున్నాడు అంటే 3% by 5% ఇంటూ 100 రైట్ సో పర్సంటేజ్ క్యాన్సిల్ సో అలా క్యాన్సిల్ చేయకూడదు బట్ 3/100 అని వస్తే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3/5 ఇంటూ 100 అంటే 20 అంటే 60% ఆప్షన్ డి రైట్ సో నెక్స్ట్ వెళ్ళిపోదాం చూడండి 4,598 ఈజ్ 95% ఆఫ్ రైట్ అంటే చూడండి ఇక్కడ 95% అనేది 4,598 అయితే 100% ఎంత అంటున్నాడు అంతేనా సో చూడండి సో 19 ఇది 20 రైట్ సో 19 2 38 సో 38 ఎంత ఉంటుందో ఇక్కడ 7 ఉంటుందండి అంటే 79 అంటే 39 4s ఎంత అండి 76 39 4s 76 అంటే ఎంత ఉంటుందండి సో 38 అంటే అగైన్ 242 రైట్ సో అంటే 19 ఇంటూ 242 ఈజ్ 4598 అగైన్ 20 ఇంటూ 242 హౌ మచ్ ఎంత అంట అంటే ఎంత అండి 242 అంటే ఎంత అండి 4840 అనేది ఎండ్ రిజల్ట్ రైట్ సో ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 360 ఈజ్ 19.26 అన్నాడు వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 360 ఈజ్ 19.36 అన్నాడు రైట్ సో చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 360 ఈజ్ 19.6 అన్నాడు చూడండి ఇక్కడ 6 ఉందండి ఎండ్ రిజల్ట్ మనకి కూడా 6 ఉంది రైట్ ఇక్కడ 6 ఉంది ఎండ్ రిజల్ట్ మనకు 6 ఉంది అంటే ఇట్ షుడ్ బి మల్టిప్లికేషన్ ఆఫ్ 6 అంటే ఇక్కడ ఏమున్నాయి ఆప్షన్స్లో 36 ఉంది 72 ఉంది బట్ ఇక్కడ చూడండి 6 ఇంటూ ఈ యూనిటీస్లో 2 ఉంది కదండి అంటే ఎంత అండి 12 బట్ ఇక్కడ ఎంత ఉందండి యూనిటీస్లో 6 ఉంది 6 ఇంటూ 6 అంటే ఎంత వస్తుంది 36 అంటే మనకు యాక్చువల్ ఆన్సర్ ఇది బట్ మనము దీన్ని సాల్వ్ చేద్దాం చూడండి x/100 ఇంటూ 360 ఈక్వల్స్ టు 1296/100 సో సారీ 10 అంటే 0 క్యాన్సిల్ 0 క్యాన్సిల్ సో 36 ఎంత అండి 36 1296 వస్తుంది చూడండి 36 అంటే 6 3 18 21 18 1 సో 0 6 9 2 1926 రైట్ ఆన్సర్ అంటే ఏంటండి ఆప్షన్ ఏ సో లాజిక్తో కూడా చేయొచ్చు ఇలా సాల్వ్ కూడా చేయొచ్చు సో ఓకే లాజిక్ అప్లికేబుల్ అంటే లాజిక్ గుర్తు రానప్పుడు నార్మల్ ఇలా సాల్వ్ చేసినా సరిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 932 + 30 ఈజ్ 3096 ఓకేనా సో చూడండి ఏమన్నాడు వాట్ ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ 932 ఈజ్ 30.96 అన్నాడు రైట్
సో ఎక్స్ పర్సంటేజ్ ఇంటూ 932 ఈక్వల్స్ టు, సో 30 పోతే ఏమవుతుందండి 279.6, 279.6 అంతేనండి, 279.6 అంటే చూడండి x/100 ఇంటూ 932 ఈక్వల్స్ టు 2796/10 అంటే 10 క్యాన్సిల్ అవుతుంది. సో 932, సో 3 ఎంత, 932 3 2796 అంటే x ఈక్వల్స్ టు 3 ఇంటూ 10 అంటే x వాల్యూ ఎంత అండి 30, రైట్, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 45% ఆఫ్ 1500 ప్లస్ 35% ఆఫ్ 1700 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ పర్సంటేజ్ ఆఫ్ 3175 అన్నాడు, రైట్. అంటే చూడండి 45/100 ఇంటూ 1500 ప్లస్ 35/100 ఇంటూ 1700 ఈక్వల్స్ టు x/100 ఇంటూ 3175, రైట్. సో ఈ మెథడ్ నాన్ మ్యాథ్స్ వల్ల కూడా ఉపయోగపడుతుంది చూడండి. 0 క్యాన్సల్, 0 క్యాన్సల్. సో 45 15 ఎంత అండి 675 ప్లస్ 35 17 ఎంత వస్తుందండి 35 17. సో 5 3 21 అంటే 245 35 అంటే 595 ఈక్వల్స్ టు x/100 ఇంటూ 3175, రైట్. సో చూడండి 675 ప్లస్ 595 ఎంత అండి, సో 10 17 1 12 1270 x/100 ఇంటూ 3175, రైట్. సో అప్పుడు 127,000 ఈ 100 ఇట్ వస్తే ఏమవుతుంది ఈక్వల్స్ టు x ఇంటూ 3175, రైట్. 127,000 బై 3175 ఎంత వస్తుంది చూడండి, 3175 అంటే ఎగ్జాక్ట్లీ, సో 3175 40, రైట్. సో అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, ఎక్స్ ఈక్వల్స్ టు 40, బట్ ఆన్సర్ ఇక్కడ నన్ ఆఫ్ దిస్ ఎందుకంటే ఇవ్వలేదు ఇక్కడ, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 65% ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 25% ఆఫ్ 422.50 అన్నాడు. సో 65/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 20/100 ఇంటూ 422.50/100. సో 0.5ని మనం 100 కన్వర్ట్ చేస్తున్నాము చూడండి. సో 100 క్యాన్సల్, రైట్, 0 క్యాన్సల్, సో 2, రైట్. సో చూడండి 65 4225/65 ఎంత వస్తుందండి, సో 65 ఎంత వస్తుంది చూడండి, 5 2 30 32 33 36 39 అంటే 5 2 12 1 422. సో అంటే ఎంత వస్తుందండి, ఎక్స్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 65 అంటే ఎంత వస్తుందండి 130. సో 130 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి, వస్త్ర అమ్మకంలో ఒక ఏజెంట్కు 2.5 కమిషన్ వస్తుంది. ₹12.50 కమిషన్ వచ్చిన రోజు అతని ద్వారా ఎంత విలువ గల వస్త్రం అమ్ముడుపోయిందంట. అంటే చూడండి అతనికి 2.5 ఒక వస్తువు ఒక డ్రెస్ని అమ్మితే అతనికి 2.5% కమిషన్ వస్తుందంట. అయితే ఆ రోజు అతనికి 12 రూపీస్ 50 పైసే కమిషన్ వచ్చిందంట. అయితే ఏమన్నాడు, మొత్తము ఆ వస్త్రం వాల్యూ కనుక్కోమన్నాడు. మొత్తం వాల్యూ అంటే 100% తీసుకుంటాం, రైట్. సో ఈ పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ ఏమండి, సో 1250 ఇంటూ 100/100 ఇంటూ 25 ఇంటూ 10, రైట్, 2.5 రాయొచ్చు. సో 0 క్యాన్సిల్, 25 5 అంటే ఎంత అండి ఆ రోజు 500 రూపీస్, అంటే ఆ వస్త్రం వాల్యూ 500 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక ఇంటి విలువలో 2/7 వంతు 2800 అయితే రూపాయలలో ఇంటి విలువ ఎంత అన్నాడు. చూడండి ఒక ఇంట్లో 2/7 వంతు 2800 అంట. అంటే చూడండి
ఈ మొత్తం ఇది మొత్తం విలువ, ఆ ఇల్లు యొక్క మొత్తం విలువ, ఇది ఆ ఇంటి విలువలో 2 పార్ట్స్, ఇంటి విలువలో 2 పార్ట్స్. అంటే 2 పార్ట్స్ 2800 అయితే 7 పార్ట్స్ ఎంత అవుతుంది అన్నాడు. అంటే చూడండి, సో 2 × 1400, 7 × 1400 అంటే ఎంత వస్తుందండి? 14 7s ఎంత అండి? సో 28 to 98 అంటే 98 9,800. బట్ ఇక్కడ క్వశ్చన్లో 2/7 పర్సెంటేజ్ అలా తీసుకోండి. సో 2/7 పర్సెంటేజ్ అయితే మనము 2 zeros యాడ్ చేసుకోవచ్చు, రైట్. సో క్వశ్చన్ చూడండి, 15% ఆఫ్ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ 582 ఈజ్ 17.46 అన్నాడు. అంటే చూడండి, 15% ఆఫ్ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ 582 ఈజ్ 1746 అన్నాడు. 1746 అన్నాడు. చూడండి, ఇక్కడ 582 3s క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ 6 ఉంది కాబట్టి మనం చూద్దాం. సో 6 24 2 సో 15 17 అంటే 582 3s, రైట్. 3 5s, సో 5 20s, రైట్. అంటే బై 100 వస్తుంది ఇక్కడ. సో ఈ 100 క్యాన్సల్, అంటే x ఈక్వల్స్ టు 20. సో ఆ 20% ఉంటే మనకు ఈ వాల్యూకు ఈ ఈక్వేషన్ ఈక్వల్ అవుతుంది, రైట్. సో అప్పుడు ఆన్సర్ ఏంటంటే ఆన్సర్ సి, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, √784 ప్లస్ హౌ మచ్ ఈజ్ 78% ఆఫ్ 500 అన్నాడు. √784 ఈజ్ ప్లస్ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ 78% ఆఫ్ 500 అన్నాడు. చూడండి, ఇక్కడ √784 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 78/100 ఇంటూ 500, రైట్. సో దిస్ వన్ క్యాన్సల్. సో 78 5s ఎంత అండి? సో 30390. సో √784 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 390. బట్ √784 వీ హ్యావ్ టు ఫైండ్. అంటే మనకు √784 వాల్యూ తెలవాలి. 784 అంటే ఏంటండి? ఈ 784 అప్రాక్సిమేట్లీ దేని దగ్గర ఉందండి? 900 దగ్గర ఉంది. అంటే √900 వాల్యూ ఏంటండి? అంటే 30. అంటే ఈ √784 వాల్యూ కూడా 30 బిలో ఉంటుంది. సో ఇక్కడ 29 తీసుకుంటే ఎంత వస్తుందండి? 29 అంటే 1 వస్తుంది, అంటే 29 కాదు. సో 28 తీసుకుంటే ఏమవుతుంది? సో 64, అంటే 4 ఉంది కాబట్టి ట్రై చేద్దాం. చూడండి, 28 × 28 ఎంత వస్తుందండి? 64 అంటే 4 6, సో 16 22 16 1 5 ఎంత వస్తుంది? 7 4 8 7 784 అంటే చూడండి 28, రైట్. సో 28 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 390, ఎక్స్ ఈక్వల్స్ టు 390 మైనస్ 28 అంటే ఎంత వస్తుందండి? ఎక్స్ ఈక్వల్స్ టు 362. సో 362 అనేది ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ వెళ్ళిపోయాం. చూడండి, ఒక సంఖ్యలో 20% 120 అయితే ఆ సంఖ్యకు 120 వాల్యూ ఎంత అన్నాడు. చూడండి, ఒక సంఖ్యలో అంట 20% వాల్యూ ఎంత అంటే 120 అంట. అయితే ఆ సంఖ్యలో 120% కనుక్కోమంటున్నాడు. సో పర్సెంటేజ్ క్యాన్సిల్ చేయండి. సో 20 × 6 అంతేనా? సో 20 × 6 అంటే సో 120 × 6 ఎంత అవుతుందండి? 720. సో 720 అనేది ఆన్సర్. సింపుల్ క్వశ్చన్ అండి, 720 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఒక సంఖ్యలో 35% 175 అయితే ఆ సంఖ్యకు 175% ఎంత అన్నాడు. అంటే ఇప్పుడు చూడండి, 35% అంట 175 అంట. అంటే అప్పుడు 100% ఎంత అవుతుందండి? 0 పర్సెంటేజ్ క్యాన్సల్. 35 5s ఎంత అండి? 175. 100 × 5 ఎంత అండి? 500, అంతేనా? అంటే యాక్చువల్ నెంబర్ ఎంత? యాక్చువల్ నెంబర్ 500. అయితే ఏమన్నాడు ఇక్కడ నెక్స్ట్ కేసులో ఏమన్నాడు? అయితే ఈ 500 అంట 175లో ఎంత శాతం అని అడుగుతున్నాడు. 500 అంట 175లో ఎంత శాతం అని అడుగుతున్నాడు.
రైట్. సో కనుక్కోవచ్చు కదా మనం 535 అంతేనా. 535 అంటే సో 10,000 by 35 అంటే 7 సో 20 సో 20,000 by 7 అంటే యాక్చువల్లీ ఆప్షన్ మనకు ఆన్సర్ నన్ ఆఫ్ దిస్ వస్తుందండి ఇక్కడ. సో బై 7 ఏం లేదు కాబట్టి, బట్ మనకు సాల్వ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుందంటే సాల్వ్ చేస్తే వాల్యూ 285 by 5/7 వస్తుంది. సాల్వ్ చేస్తే వాల్యూ 285 by 5/7 రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2/5 of 1/3 of 3/7 of the number is 15. వాట్ ఈజ్ 40% ఆఫ్ దట్ నెంబర్ అన్నాడు. సో చూడండి ఇక్కడ ఫర్ సపోజ్ ఏ నెంబర్ ఈజ్ ఎక్స్ రైట్. సో ఇందులో 2/5 అంట, 1/3 అంట, 3/7 అంట, 3/7 ఆఫ్ దట్ నెంబర్ ఈజ్ 15 అంట రైట్. సో మనము ఈ ఎక్స్ కనుక్కోవాలి, తర్వాత ఈ ఎక్స్లో 40% కనుక్కోవాలి రైట్. సో ఎక్స్ కనుక్కోండి. సో అప్పుడు ఎంత వస్తుంది మనకు. సో ఎక్స్ ఈక్వల్స్ టు 15 into 35/2 రైట్. సో ఇందులో మనం 40% కనుక్కోవాలి బై 100. సో 0 0 క్యాన్సల్. సో 2 సో 35 సో ఇక్కడ 2 వస్తుంది రైట్. సో 2 5 5 7 ఎంత వస్తుందండి 105 అంతేనా. సో మనకి ఎంత వస్తుంది ఆన్సర్ 105 వస్తుంది. బట్ ఇక్కడ ఆన్సర్ లేదు కాబట్టి ఆప్షన్ ఏ. క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్యకు దానిలో 2/1 భేదము 510 అయితే ఆ సంఖ్యలో 10% ఎంత అన్నాడు. అంటే ఇది 2/5 అంట. యాక్చువల్ ఎంత అండి, యాక్చువల్ నెంబర్ టోటల్ నెంబర్ ఇది. ఇందులో ఇది ఒక పార్ట్, 2 పార్ట్స్ అంట. వీటి మధ్యలో డిఫరెన్స్ అంట. అంటే 3 parts 510 అయితే టోటల్ ఎంత అవుతుంది అండి, 5 parts ఎంత అవుతుంది. సో 3 into 170, 5 into 170 అంటే 850. ఈ 850లో 10% ఎంత అని కనుక్కోమంటున్నాడు అంతేనా. సో 850లో 10% ఎంత అండి, 850 into 10/100 అంటే 0 0 రైట్. 0 0 85 అనేది అందులో 10% అండి రైట్. సో నెక్స్ట్ సెషన్లో మనము 41 క్వశ్చన్ నుండి డిస్కస్ చేద్దామండి. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. సో స్టే సేఫ్ ఎట్ హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.